Hello guys, welcome to another video. So this is part 2 of day 1. సో ఇక్కడ మేము ప్రజెంట్ అయితే ఒక టెంపుల్కి వచ్చినాము. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి బాబా మందిర్ అనమాట. సో ఇదేంటంటే బేసిక్గా ఈ బాబా మందిర్ హీజ్ ఏ ఆర్మీ ఏజెంట్. సో బేసిక్గా హీఈస్ లైక్ హీ వాజ్ బోర్న్ ఆన్ సద్రానా విలేజ్. సో బేసిక్గా అది వచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సో అతని గురించి బ్రీఫ్గా మనకి అక్కడ స్క్రిప్ట్ చేశారు యాక్చువల్లీ. చెప్తున్నారు ఇక్కడ నుంచి ఒక్క నిమిషం. యూట్యూబ్ కే లియే సో ఇదర్ మనకి మొత్తం బ్రీఫ్గా హిస్టరీ ఉంటుంది. సో తను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ సో ఎక్స్పైర్డ్ అయ్యాడు, సో ఏమైంది అనేది బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఏంటంటే ఇట్స్ లైక్ ఒక మనిషికి ఏదైనా మనము ఒక ప్లేస్ అంటే క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా తను ఏదో ఒక సాధించేదే ఉంటాడు ఖచ్చితంగా. మేబీ డిఫరెంట్లీ నాకు అదంటే అయితే తెలియదు, బట్ ఖచ్చితంగా ఈ ప్లేస్ చూపిద్దామని వచ్చిన. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తాము, లోపలికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము ఏముంది ఏంటి అనేది. సో లెట్స్ గో. సో బేసిక్గా ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు. సో అయితే ఇక్కడ మేము చదివిన ప్రకారం మాకు చెప్పిన ఆ వేలో అయితే మాత్రం సో ఇక్కడ బాబా హర్భజన్ సింగ్ ఎవరో సంథింగ్ ఒక పర్సన్ డ్రీమ్లోకి వచ్చి ఇక్కడ ప్రసాదం కూడా పెట్టండి అని చెప్పారట. సో అప్పటి నుంచి ఇక్కడ పెడుతున్నారు. బేసిక్ ఇది వచ్చేసి న్యూ బాబా మందిర్. సో ఓల్డ్ బాబా మందిర్ కూడా ఉంది, బట్ మేము అక్కడికి వెళ్ళలేదు, మన ట్రిప్లో వెళ్ళలేదు. సో మేబీ ఇక్కడ తను 2 ప్లేసెస్లో ఉండి ఉంటాడు. సో ఇది ఆఫీస్, అది లివింగ్ రూమ్. సో ప్రసాదం దగ్గర కూడా వెళ్దాం. చూపి. సో తిన్న బాబా హర్భజన్ సింగ్ అక్కడ మనకి స్టాచ్యూ విగ్రహం పెట్టేస్తుంది. ఇక్కడ స్పిరిచువల్ వాటర్ అని మెన్షన్ చేస్తే చూద్దాం లోపల ఏముంది. లోపల మొత్తం వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎవరు తీసుకోవట్లేదు, బట్ ఐ డోంట్ నో, మొత్తం వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ స్పిరిచువల్ వాటర్ అని మెన్షన్ చేశారు. అండ్ అక్కడ తన ఫోటో ఉంది. థ్యాంక్ యూ. చాలా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అక్కడ స్టోర్ రూమ్ ఉంది, మేబీ ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే దాంట్లో పెట్టేస్తున్నాం. సో బేసిక్గా ఇక్కడ చిన్న బుక్లెట్లో రాస్తున్నాం అనమాట. బేసిక్గా ఏంటంటే ఏం జరిగిందంటే, సో ఇక్కడ మనము మనకి కోరికలు కానీ సంథింగ్ మనకి మనం అచీవ్ చేయాలనుకుంటే చిన్న బుక్లెట్లో రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక నదిలో పడేస్తున్నారు అవన్నీ దాంట్లో వేస్తే. సో మన కోరికలు నెరవేరుతాయి అని ఒక చిన్న నమ్మకం ఇక్కడ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి చిన్న బుక్లెట్ లాగా ఉంది. దీని కాస్ట్ 20 రూపీస్. సో మన రాస్తున్నాడు మాలిక్. సో అది. అండ్ నెక్స్ట్ ప్రసాదం దగ్గరికి వెళ్దాం. సో ఇవి మురమురాలు ప్లస్ మన రేజన్స్ గ్రీన్వి అవి ఇచ్చినారు.
సో ఇదన్నమాట డైరీ, చిన్న బుక్లెట్ లాగా ఉంది. సో వాళ్ళే పెన్ కూడా వాళ్ళే ఇచ్చినారు రాయడానికి. సో ఇందులో రాసి మనం వాళ్ళకి ఇస్తే దేవుడు యూనో సో వాళ్ళు తీసుకొని నదిలో ప్రవహించే నదిలో వేస్తారంట. అంటే ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట అది. సో మీరు వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు ఇక్కడ. సో గాయస్ ఇదే అనమాట లోపల మొత్తం చూసినారు కదా. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇది న్యూ బాబా మందిర్, ఓల్డ్ బాబా మందిర్ కూడా ఉందంట. బేసిక్గా అది మా ట్రిప్లో లేదు. సో అక్కడైతే తను బాబా హర్భజన్ సింగ్ వాడిన క్లోత్స్, గన్స్, తను వాడిన ఎక్విప్మెంట్ మొత్తం అక్కడ ఉందంట. మీరు అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ ఆ లివింగ్ రూము, తన స్టాచ్యూ ఇవి ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి అక్కడ శివుడిది కూడా ఉంది చూడండి. అక్కడ శివుడి పక్కనే వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ వస్తుంది, ఎక్సలెంట్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ Baba Harbhajan Singh Mandir. So thank you guys, thank you for watching. See you on next video.